రేషన్ బియ్యంతో ఫ్లవర్ వడియాలు ఎలా పట్టుకోవాలో చూద్దాం అండి. ఒక చెంబు నిండుగా బియ్యం తీసుకుని బాగా కడిగి నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న తర్వాత మర్నాడు ఉదయం మెత్తగా మిక్సీ పెట్టుకున్నాను. మనం దేనితో బియ్యం కొలుచుకున్నామో అదే చెంబుతోటి 4 చెంబులు నీళ్లు ఒక కుక్కర్లో వేసి బాగా మరిగించుకోవాలి. బియ్యం మిక్సీ పట్టినప్పుడు ఒక చెంబు వాటర్ వేసి బాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. వాటర్ మరుగుతున్నప్పుడు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, అలాగే కొంచెం నువ్వులు వేసుకోవాలి. అల్లము పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఈ బియ్యం పిండిని వేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుని మూత పెట్టి బాగా 5 నిమిషాలు చల్లారనివ్వాలి. పిండి బాగా చల్లారిన తర్వాత కవర్ పైన చిన్న చిన్న వడియాల్లా పెట్టుకోవచ్చు. కోన్లా తయారు చేసి దాంట్లో పిండి వేసి కూడా ఇలా చిన్న చిన్న వడియాల్లా పెట్టుకోవాలండి. ఇలా పెట్టిన వడియాలు 2-3 రోజుల పాటు బాగా ఎండనివ్వాలి. ఎండిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే కనుక సంవత్సరం కాలం పాటు నిల్వ కూడా ఉంటాయి. చూడండి, నూనెలో వేసి వేయించుకుంటే ఎంత ఫ్లవర్లా పొంగాయో, చాలా గుల్లగా కూడా వచ్చాయండి. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. పిల్లలతో చాలా ఇష్టంగా తింటారు. మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. కమ్మగా ఎంతో రుచిగా ఉండే జంతికల వడియాలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని 2 వాటర్ పోసుకోవాలండి. దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం వాము కానీ జీలకర్ర కానీ వేసుకోవాలండి. అల్లం పచ్చిమిర్చి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ నిండుగా బియ్యం పిండి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకోవాలి. 1 గ్లాసు బియ్యం పిండికి 2 గ్లాసులు పావు వాటర్ పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. పిండి అంతా చల్లారిన తర్వాత జంతికల పట్టణంలో వేసుకోవాలి. కవర్ పైన జంతికల్లా ఒత్తుకోవాలండి. జంతికల వడియాలు కావాలంటే జంతికల్లా ఒత్తుకోవచ్చు. కార్పోస్ వడియాల్లా కావాలంటే కార్పోస్ గొట్టం పెట్టి కార్పోస్ వడియాల్లా ఒత్తుకోవచ్చు. నేనైతే ఎండలో పెట్టకుండా ఇంట్లోనే అట్టపైన ఒక కవర్ వేసి ఫ్యాన్ కింద కూర్చొని చక్కగా ఇలా జంతికల వడియాలు పెట్టుకున్నానండి. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత పట్టుకెళ్ళి ఎండలో పెట్టేయండి. 2-3 రోజుల పాటు బాగా ఎండబెట్టుకున్నాను. ఇలా ఎండబెట్టుకున్న తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పైన నిల్వ ఉంటుందండి. వేడి నూనెలో ఈ వడియాలు వేస్తే చూడండి ఎంత బాగా పొంగాయో, అంతే రుచితో కూడా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి